రామ్నగర్లోనే ఉంటాను. బేసికల్గా నాది గ్రాడ్యుయేట్ అయిపోయింది, హోమ్ మేకర్ని. యాక్చువల్గా మా బిజినెస్ వచ్చేసి బేకరీ అండి. నియర్లీ 15 to 16 years అవుతుంది మా హస్బెండ్ బేకరీ రన్ చేయడం. సో ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. కాకపోతే ఈ కరోనా వచ్చినప్పుడు అసలు ఏంటిగా ఎఫెక్ట్ అన్నది అసలు అన్నదా అర్థమైందనమాట. సో ఈ బిజినెస్ ఎంట్రీ అవ్వడానికి నేను జాయిన్ అయ్యి కూడా 1 year అయిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి నాకు టైం సరిపోతుంది. అసలు దీని గురించి చాలా టైం ఆలోచించాల్సి వచ్చింది, చాలా టైం కూడా చాలా వేస్ట్ అయింది. బేకరీలో ఉండడం అంటే ఏంటంటే మాకు అసలు టైం అనేది ఉండకపోయేది, టైం ఫ్రీడమ్ అనేది అసలు ఉండకపోయేది. సో దాని గురించి మాకు అసలు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇంట్రడ్యూస్ చేసింది కూడా మన గ్రేట్ సార్, మన పవన్ సార్ అనే హరిణి మేడం అండి. వాళ్ళకి ఒక గ్రేట్ రౌండ్ అప్రోచ్. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు టైం లేకపోవడం వల్ల బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేకపోయాము. జస్ట్ లాస్ట్ డిసెంబర్ నుంచే సీరియస్గా డెసిషన్ తీసుకొని సార్ వాళ్ళ సక్సెస్ చూసిన తర్వాతనే మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అన్నమాట. ఇప్పుడు మనకి చెప్పబోయే ప్లాన్ దయచేసి ఒక 30 to 40 minutes కొంచెం కాన్సన్ట్రేషన్గా విన్నాము. మన లైఫ్ అనేది, మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటాము. మనకి ఇప్పుడు ఈ గ్రేట్ ప్లాన్ మనకి చెప్పడానికి ఒక గ్రేట్ లీడర్ మిస్టర్ సుధాకర్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. నా పేరు సుధాకర్. నేను వచ్చేసి పవదాపులో ఉంటాను. నేను బిజినెస్ వచ్చేసి 2019 వచ్చాను. యాక్చువల్ నాకు మా శ్యామ్ సార్ పవన్ సార్ చెప్పారు. కాబట్టి అప్లై చేశాను. నాకు చాలా కొన్ని అప్పులు ఉన్నాయి, పట్టుకున్నాయి. అన్ని బిజినెస్ రాకపోయినా నాకు అప్పులైనాయి. నాకు కాకపోతే ఏం చేసిన అంటే బయట వేరే బిజినెస్ చేస్తే అప్పులు తీర్చుకున్నాక ఇంకా కొంచెం ఫ్రీ అయినా కొంచెం అనుకొని బయట వేరే బిజినెస్ చేయడం, అవి కూడా లాస్ వచ్చి మళ్ళీ అప్పులు వాటిని ఇంకెక్కువ పెరిగినాయి అన్నాడు. తర్వాత ఏం చేసిన అంటే నేను బిజినెస్ చేయడానికి కారణం ఓన్లీ పవన్ సారు, రాజ్ సార్, వీళ్ళిద్దరు ఒక కారణం అయితే. సలీం సారు వీడియో చూసి మళ్ళీ రిటర్న్ వచ్చిందంటారు. ఎట్లా అంటే పవన్ సార్కి 80,000+ ఇన్కమ్ వచ్చింది లాక్డౌన్లో. రాజ్ సార్కి నేను అప్పుడు చూసినప్పుడు 8,000 ఉండే. లాక్డౌన్ తర్వాత సార్కి కూడా 1,80,906 వచ్చింది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే మనం ఈ బిజినెస్కి మనం ఎందుకు వస్తున్నాము, అందరం పైసల కోసం వస్తున్నాం అంతే కదా. పైసలు కావాలనుకున్నప్పుడు నేను వీళ్ళు సార్లతో ఉండే కనీసం ఆ పనులు వాళ్ళ టచ్లో ఉండేవాడిని కదా. అనవసరంగా నేను బయటకు వెళ్ళి నా లైఫ్ను చాలా మిస్ చేసుకున్నాను అనిపించింది. సెప్టెంబర్లో నేను ఈ బిజినెస్లోకి వచ్చిన. అప్పటి నుంచి కూడా ఫుల్గా చేసుకున్నాను. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ అయినా. ఈరోజు సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఈరోజు ఫస్ట్ ప్లాన్ ఇక్కడ ఎప్పటికీ నేను ఇక్కడ నిలిచిన కారణం శ్యామ్ సార్, పవన్ సార్. ఒకసారి వాళ్ళకి గేట్ ఈరోజు ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారండి? ఒకసారి గేట్ ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎందుకంటే మన మంచి లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ వెళ్ళి ఇక్కడ జరగబోతుంది. ఇది CVO ప్రోగ్రామ్ అంటాం, కన్స్యూమర్ ఇన్ఫార్మెంట్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చిన వాటి అందుగా మీకు గ్రేట్ అప్రోచ్ ఇచ్చామండి. అలాగే ప్రతి ఒక్కరు మనం బిజినెస్ అంటే పైసలు సంపాదాలని వచ్చాం అంతే కదా. అయితే డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు. అంటే నిద్ర పట్టనియని కాదు, నిద్ర పట్టనియని ఉంటాయి. అవి కొన్ని డ్రీమ్స్ చెప్తారా? కొన్ని డ్రీమ్స్ కొత్త చెప్పండి. డ్రీమ్స్ ముందు క్వశ్చన్ సార్, బిజినెస్లో సక్సెస్ అవ్వడం అంటే ఎట్లా చెప్పండి. మనం ఇది చేసే మిస్టేక్ కాకుండా డ్రీమ్ హౌస్ సార్, డ్రీమ్ హౌస్ లగ్జరీ హౌస్, బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్, కార్, లగ్జరీ కార్, లగ్జరీ లగ్జరీ కాబట్టి వచ్చు సార్. లగ్జరీ హెల్ప్ సార్, ఫస్ట్ హెల్ప్ ఇప్పుడు హెల్త్ సార్ వస్తారు రేట్ అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మనకు లక్షల కోట్లు ఉన్నా సరే, ఎన్ని లక్షల కోట్లు ఉన్నా మనకు హెల్త్ లేకపోతే వేస్ట్ అన్నట్టు మన లైఫ్.
అంతే కదా. ఇప్పుడు 1,00,000 కోట్లు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రామరావు తీసుకున్నాం, ఆయనకి ఎన్నో కోట్ల పైసలు ఉన్నాయి. ఆయనకి షుగర్ బీపీ ఇంట్రెస్ట్ మీద తిరగలుగుతారా? తిరగలేదు. అట్లా మనకి మన కంపెనీ కూడా హెల్త్ మెయిన్ ఇస్తుంది. ఇంకా సార్ ఇంకేం చెప్పండి. జాబ్ ఫ్రీడమ్. ఓకే, జాబ్ ఫ్రీడమ్. టైం ఫ్రీడమ్. ఓకే మేడం, ఎన్ని డేస్ మేడం? 10 days సార్. ఇంకా టైం ఫ్రీడమ్. ఇంకా సార్ ఫారెన్ ట్రిప్, వరల్డ్ టూర్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఇంకా సార్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, చారిటీ హెల్పింగ్. ఓకే, ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా మన డ్రీమ్స్ ఉంటాయి కదా. మన డ్రీమ్స్ ఇలా పెద్దగా లేదండి. ఇంత పెద్దగా డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే పర్ మంత్ మనకి ఎంత వస్తే మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. 5 to 10 lakhs. పర్ మంత్ సార్, పర్ మంత్ 25 lakhs. ఓకే, 25 lakhs. ఇప్పుడు మనకు వచ్చే జీతం కానీ మనం చేసిన బిజినెస్లో కానీ మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది సార్? చాలా చిన్నగా ఉంది. ఇంత ఉంటుందా? అంతే కదా, ఇంత ఉంటుంది. కానీ మనకున్న డ్రీమ్స్ ఇంత పెద్దగా ఉన్నాయి. కానీ మనకు వచ్చే ఇన్కమ్ వల్ల కానీ లేదంటే మనం చేసే జాబ్ వల్ల కానీ మనం ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. మనకు ఆ నమ్మకం ఉండాలి. లేదు ఒక 5 years బిఫోర్ కానీ ఒక 5 years తర్వాత అయినా సరే, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మన జాబ్ నుంచి అయినా సరే ఆ ఆపర్చునిటీ మనకి ఏమైనా ఉందా? లేదు. కానీ మన బిజినెస్, మన కంపెనీ నేను చెప్పిన ప్లాన్లో మన సంస్థ చూస్తుందంటే మనకి ఆ అవకాశాన్ని 100% కలిగిస్తుంది. ఎలా అంటే మన సిస్టమ్ని నమ్మాలి. మన సిస్టమ్ మనం కంపెనీలో మనం ఫాలో అవుతూ ఇలా మెల్లగా రన్ అవుతూ పోతుంటే ఆటోమేటిక్గా లెవెల్ చేసేస్తున్నారు. ఇది వితిన్ 5 years. 5 yearsలో మనం సిస్టమ్ నమ్మి కంపెనీలో ఫాలో అయ్యి కంపెనీతో మనం వెళ్తే మన అప్లైన్ పట్టుకొని 100% మనం ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంతే కదండి. ఎవరైనా ప్రతి ఒక్కరు మనం చేసేది మన ఫ్యామిలీ బాగుండాలి, లేదంటే మన పిల్లలు బాగుండాలి. మనం డబ్బు సంపాదించిన దేనికోసం అంటే అందరం మన లైఫ్ని ఎంజాయ్ చేయాలన్న కాంటే చేస్తాం కదా. కానీ మనకు ఒక రాబర్ట్ కియోసాకి అనే ఒక పెద్ద ఆథర్, ఆయన అమెరికన్ ఆథర్ ఉన్నాడు. ఈయన వచ్చేసి ఒక రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాసిండు. ఈ బుక్ ప్రకారం ప్రపంచంలో 4 టైప్ల మనుషులు డబ్బులు సంపాదించగలుగుతారు. అందులో అంటే మనకు ప్రతి ఒక్కరు తెలుసు ఏంటిది, బిజినెస్ చేస్తే పైసలు ఎక్కువ వస్తాయి అంతే కదా. కానీ ఎక్కువ 95% ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ వీళ్ళు సంపాదించేది కేవలం 5% ఎంప్లాయీస్. వీళ్ళను యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఎందుకంటే మనకు కొద్దిగా లేస్తే సాయంత్రం వరకు అమ్మ నాన్న మనకి ఏం చెప్తుందంటే, బిడ్డ మంచి జాబ్ చేసుకో, ఉద్యోగం వస్తుంది, జాబ్ చేసుకో, ఉద్యోగం వస్తుంది. అట్లనే ఇక్కడ అంతే కదా. అట్లా చెప్పడం వల్ల ఏంటంటే 95% 100 మంది అంటే ఇప్పుడు 100 మంది ఉంటే 90 మంది ఎంప్లాయీస్ అయినా సెల్ఫ్ ఎంప్లాయీస్ అయినా ఉండిపోతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఎట్లుంటుంది, మార్నింగ్ 9 to 6 వరకు వెళ్ళాలి. వీళ్ళు వచ్చేసి 6 to 12 వరకు కానీ 11 వరకు కానీ సెటిల్ తీయాలి. తీసి వర్క్ చేస్తేనే వాళ్ళకి పైసలు. సపోజ్ ఒక 10 రోజులు అనుకున్నాం, ఒక 10 నుంచి ఒక 15 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి. పెళ్ళి కానీ తీర్థయాత్రలు కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఇన్కమ్ ఏమవుతుంది? జీరో ఆగిపోతుందా లేదా? ఇక్కడ ఇన్కమ్ ఆగిపోతుంది లేదు. కానీ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్లు ఏముంటుందంటే, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ తీసుకుందాం. ఒక సగటు మనిషి ఎవరు వేరైనా సరే 96,000 గంటలు మాత్రమే పని చేయగలుగుతారు. ఎవరైనా సగటు మనిషి 96,000 గంటలు పని చేయగలుగుతారు లైఫ్ టైం మొత్తంలో, జీవితకాలం మొత్తం. కానీ బిజినెస్ మ్యాన్ అంటే ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. కానీ ఏముంటుంది, రిస్క్ ఉంటుందా? దీనికంటే ఫస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, తర్వాత కాంపిటీషన్ ఉంటుంది, తర్వాత ఇంకేముంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు కదా. ఒక 20 lakhs పెట్టినాం అనుకున్నాం. 20 lakhs అమౌంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే ట్రెడిషనల్ బిజినెస్ 1 lakh రావచ్చు, 2 lakh రావచ్చు. పెట్టిన 20 lakhs నుంచి 2 లక్షలు పోవచ్చు, 10 లక్షలు పోవచ్చు, నో గ్యారెంటీ. 2 లక్షలు కూడా
గ్యారెంటీ లేదు, గ్యారెంటీ లేని బిజినెస్ అంతే కదా. ఎందుకంటే అతని శాలీతో సహా తీయాలి కాబట్టి షెట్టర్స్ అనేవన్నీ అన్నీ మిక్సింగ్ ఉంటాయి. అవన్నీ ఇట్లా మీద అంటే అదృష్టం బాగుంటే 1 to 2 lakhs వస్తు రావచ్చు, లేకపోతే లేదు. కానీ మన బిజినెస్లో ఓకే, మన బిజినెస్ ఏమంటుందంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, ఓకే, కాంపిటీషన్ లేదు, ప్లస్ ఎక్స్పీరియన్స్ అంతకన్నా లేదు. మనం మీటింగ్ అటెండ్ అయ్యి మనం నేర్చుకుంటే బిజినెస్లో ముందుకు వెళ్తాం. కానీ మనం ఒక 24 months నుంచి 12 to 24 monthsలో మనం ఈ బిజినెస్ రన్ అవుతామంటే 1 to 2 lakhs అనేది 100% గ్యారెంటీ. 1 లక్ష నుంచి 2 లక్షలు సంపాదించు మనం కళ్ళు కూర్చొని మన బిజినెస్లో ఒక 12 నుంచి 24 నెలలు సిస్టమ్ నమ్మి మనం సిస్టమ్ని ఫాలో అయితే 1 to 2 lakhs సంపాదించు. అంతే కదా. ఇప్పుడు బిజినెస్ అంటే ఇన్వెస్ట్ అవ్వాలంటే ఎవరు ఉన్నారని మనకు తెలిసిన వాళ్ళు రిలయన్స్, ముఖేష్ అంబానీ, రామోజీరావు, మనకు తెలిసిన కొంచెం బాగా చేసిన వాళ్ళు తీసుకున్నాం హైదరాబాద్ కేఎఫ్సీ బయట వాళ్ళు ఎవరు కదా. ఓకే, రామోజీరావుకి రిలయన్స్ అనేది ఎట్లున్నాయి, ఒక 100 stores ఉంటాయి, 1000 stores ఉన్నాయి. ఒక ఇండియా మొత్తం 1000 stores ఉన్నాయి. ఈ 1000 stores సేమ్ 8 hours లాగా రోజుకు 10 మంది వర్క్ చేస్తారు. అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఒక కూరగాయలు మన పొద్దుగా సాయంత్రం వరకు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా గల్లీలో తిరుగుతూ ఉండేవాళ్ళు, వాళ్ళు రోజు పొద్దుగా వస్తారు, సాయంత్రం మళ్ళీ ఇంటికి పోతారు, ఒకరు అమ్ముకుంటూ పోతారు. అంటే వాళ్ళ కోసమే సొంతంగా పర్సనల్గా ఒక 10-12 గంటలు వాళ్ళే పనిచేస్తారు. పనిచేయడం వల్ల వాళ్ళకి లిమిటెడ్ 1000-3,000 వస్తుంది బట్ అంతే కదా. కానీ ఇక్కడ రిలయన్స్లో మన అబ్బాయి వారికి ఏమని అవుతుందా, ఈయన కూరగాయలు అమ్ముతున్నాడా, అమ్ముతున్నాడా, సేమ్ కూరగాయల ఫ్రూట్స్ ఆయన కూడా పెడుతున్నాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 1000 స్టోర్లలో 10 మంది లాగా 8 గంటలు పని చేయడం వల్ల ఇక్కడ 8,000 గంటలు అవుతుంది పడాడు. అంటే 80,000 గంటలు అవుతుంది. అట్లా రామోజీరావు కూడా ఈటీవీ 2 ఉంది, ఈటీవీ ప్లస్, ఈటీవీ ఆంధ్ర, కేఎల్ఎం, ఈనాడు పేపర్, హోటల్, ఈనాడు పేపర్, ప్రియా పచ్చళ్ళు, రామోజీ ఫిల్మ్ సిటీ ఇట్లా ఉన్నాయి కదా. ఇదంతా మొత్తం మీద 1 లక్ష మంది ఉంటారా. ఓకే, 1 lakh మెంబర్స్ ఉంటారా. ప్లస్ సేమ్ వీళ్ళు కూడా పర్ డే 8 hours ఇస్తారా. ఎస్, చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది కదా. అంటే ఒక మనం మామూలుగా సలాడ్ మనిషిని మనం రోజు చేసుకునే పని 8 నుంచి 12 గంటల కంటే వీళ్ళు ఏం చేస్తారు, డూప్లికేట్ చేస్తున్నారు. అంటే 10 గంటలు పెరుగుతున్నాయి వాళ్ళకి. మనం ఏం చేస్తున్నాం, ఒక్కరైనా మన కోసం కష్టపడుతున్నాం. షట్టర్ ఉంది, బేకరీ కానీ, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కానీ, లేకపోతే ఇంకా స్వీట్ షాప్ కానీ, ఏవైనా సరే వాళ్ళు 8 to 12 hours షట్టర్ తీస్తారు, 14 hours కూడా తీస్తారు. కానీ వాళ్ళకు ఆ రోజు వరకు వచ్చే వాళ్ళు మాత్రం అమౌంట్ మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ డూప్లికేట్ జరుగుతుంది. డూప్లికేట్ జరగడం వల్ల ఏమిటంటే ఇన్కమ్ వీళ్ళ కోసం వస్తుంది. అంటే వీళ్ళకి ఏమంటారంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. వీళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే పైసలే వీళ్ళ కోసం వస్తుంది. బిజినెస్ మ్యాన్ ఎట్లుంటారంటే ఒక కంపెనీలో 500+ ఎంప్లాయీస్ ఉంటేనే దాన్ని బిజినెస్ అంటారు. ఇప్పుడు అందరూ చాలామంది చేస్తారంటే సెల్ఫ్ ఎంప్లాయ్ చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నాం అంటే బిజినెస్ పెట్టిన బిజినెస్ అంటారు. ఏమంటారు, మన స్వీట్ షాప్ పెట్టిన బిజినెస్, బిర్యానీ సెంటర్ పెట్టిన, టీవీ సెంటర్ పెట్టిన బిజినెస్ అంటారు. కానీ అవన్నీ బిజినెస్ కావు. ఒక 500 అబోవ్ పీపుల్ ఎక్కడైతే ఒక కంపెనీలో వర్క్ చేస్తారో సంస్థలో వాళ్ళకి మాత్రమే బిజినెస్ అంటారు. అట్లా రామోజీరావు ప్లస్ ఈయన రిలయన్స్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇన్వెస్టర్స్, వీళ్ళు వచ్చేసి పెద్ద అపార్ట్మెంట్ కడతారు, థియేటర్స్ కడతారు. వాళ్ళకి రెంట్ వస్తుంటుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేస్తారు, వాళ్ళకి పైసలు వస్తూ ఉంటాయి. అందుకే వీళ్ళని ఏమంటారు, వీళ్ళేంటంటే ప్రపంచం మొత్తంలో 5% అంటే మాత్రం వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు సంపాదించేది 90% మాత్రం. ఎక్కువ సంపాదిస్తారు, తక్కువ సంపాదిస్తారు. ఎక్కువ సంపాదిస్తారు. 5% ఎవరు 90% సంపాదిస్తారు. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ 90% ఉన్నా 5% సంపాదిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ అనుభవిస్తారా, వీళ్ళు ఇవన్నీ అనుభవిస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ వాళ్ళు అనుభవిస్తారు. ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్లో ఉన్నారో వీళ్ళు మాత్రమే లగ్జరీ హౌస్, బ్యాంక్ బ్యాలెన్స్, మంచి లగ్జరీ కారు, చిన్న ఎడ్యుకేషన్, చారిటీ హెల్పింగ్, గోల్డ్, కిలోమీటర్లు గోల్డ్ చేసుకొని తిరుగుతాం. అంతే కదా. అట్లా మన కంపెనీ చూస్తుందంటే ఈ యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ రానికి, అంటే లెఫ్ట్ టు రైట్ రానికి మనకు ఒక అవకాశం వచ్చింది. వస్తే మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. ఎంతమంది ఇష్టపడతారు, ఎంతమంది అడిగి అందరం ఉద్యోగాలు ఇస్తున్న వరకు కస్టమర్స్ అంతే కదా.
పొద్దుగా ఫేస్ టు ఫేస్ స్టార్ట్ చేసినామంటే నైట్ పడుకొని చెట్టు వరకు మనం ఏదో పొద్దునే ఉంటాం. మనం అందరం కస్టమర్స్ కదా. ఎస్. అయితే మనం కస్టమర్ ఉన్నప్పుడు మనకు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది అంతే కదా. మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం, పేస్ట్ కానీ కారం ప్యాకెట్ కానీ ఏదో ఒకటి తీసుకున్నాం, అది మనం డైరెక్ట్ ఫ్యాక్టరీలో కొంటున్నామా లేదంటే ఇంకెక్కడైనా కొంటున్నామా? కిరాణా షాప్. కిరాణా డైరెక్ట్ ఎందుకు కొనలేకపోతున్నాం? సింగిల్ పీస్ ఇయ్యడు. ఫ్యాక్టరీలో సింగల్ పీస్ ఇయ్యడు అనేది బల్క్ ఇస్తారు కాబట్టి మనం అక్కడ నుంచి ఏం చేస్తామంటే కిరాణా షాప్కి వెళ్తాం, అంటే రిటైలర్. ఈయన తయారు కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తాం హోల్సేల్ డైరెక్ట్ వెళ్తాం. ఈయన కూడా తయారు చేయడు, డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ వెళ్తాం. ఈయన కూడా తయారు చేయడం కాబట్టి సిలిండర్ దగ్గరికి వెళ్తాం. సిలిండర్ కాకుండా మనకి మెయిన్ రోల్ ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది యాడ్స్. సెలబ్రిటీస్ సార్ చాలా గరీబులు వస్తారు అనుకుంటారా? మనం చేస్తే ఎవరైనా చేస్తారా? ఎవరైనా కొనుక్కుంటారు సార్? ఎవరు కొనరు, ఎవరు కొనరు కూడా మనం పోతే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఐశ్వర్య మేడం వస్తుంది, వాళ్ళ సబ్బు వాడండి మీరు మాలాగా అవుతారు. నిజంగా అలాగిన వాడి ఉంటే సౌత్ ఆఫ్రికా మొత్తం అంతా బ్లాక్ ఉన్న వాళ్ళని తెల్లగా వాళ్ళు అమెరికా రావట్లేదు. నెక్స్ట్ ఏమైతే ఇదే అడ్వర్టైజ్మెంట్కు 20% వెళ్ళిపోతుంది. అదే మనకు సచిన్ ఉన్నాడు కదా, సచిన్ వస్తుంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ వస్తాడు, బూస్ట్ చేస్తే కదా మ్యారేజ్ అని చెప్తున్నాడు కదా. అది నిజం, మనం నమ్మొచ్చు అది. ఎందుకంటే సచిన్ నిజంగా బూస్ట్ లాగి అన్ని సెంచరీలు కొడితే ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా సేమ్ ఇండియన్ క్రికెట్ టీంలో ఉండాలి లేదు కదా. అంటే అది అబద్ధం. సచిన్ ఆ రేంజ్కి వచ్చినందుకు ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు, ఆయన కొన్ని కోట్లు వస్తున్నాయి బట్టి చేస్తున్నాడు. ఇట్లా అడ్వర్టైజ్మెంట్ కొట్టుకుంటే 20% వెళ్ళిపోతే ఈ మధ్యవర్తులు కదా, ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అంటే వీళ్ళు చేసి తప్పేం లేదు, వీళ్ళు కూడా నాకు నుంచి చాలా వస్తుంది. వాళ్ళు గోదాలు పెట్టి ఆటోలు పెట్టి అంటే వర్కర్స్ని పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళందరికీ ఒక 40% వెళ్ళిపోతుంది, ఇది ఒక 20%. మొత్తం 60% అనేది మధ్యవర్తులు పెట్టాము. అంటే మనము 1000 రూపాయలు సాగు తెచ్చుకున్నాం అంటే ఎలా అంటే మనకు పేస్ట్ అయినా సరే ఒక 100 రూపాయలు ప్యాకెట్లో తయారైతే మన కస్టమర్ దగ్గరికి 100 రూపాయలు వస్తుంది మన దగ్గరికి. కానీ ఇది ఫ్యాక్టరీలో 40 రూపాయలు తయారవుతుంది. అంటే ప్రాఫిట్. మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ అనేది దీన్ని మించిన క్వాలిటీ ఎక్కడ లేదు. మనకి 10-15 రూపీస్ కూడా తయారవుతుంది. లో క్వాలిటీ, ఇది చీప్ లో క్వాలిటీ అంట. ఇది 40 రూపీస్కి ఇక్కడ తయారయ్యేది వీళ్ళందరికీ 60% వెళ్ళిపోగా మన దగ్గర 100 రూపీస్ అవుతుంది. అంటే మనం ఒక 1000 రూపాయల సామాన్ కొనుక్కుంటే 600 రూపాయల సామాన్లు వీళ్ళకే పెట్టేస్తాం, మధ్యవర్తులు పెడుతున్నాం. అంటే మనం ఎంత చేసుకుంటున్నాం? 400 రూపాయల పడుతూ ఇంటికి మొత్తం తెచ్చుకుంటున్నాం అట్లా. దీని తర్వాత మనకి ఇప్పుడు ఏమొచ్చినాయండి? డిమార్ట్, బోర్డ్, స్పార్క్, ఇంకా ఆన్లైన్ సూపర్ మార్కెట్, ఇట్లా మన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినాయి కదా. సేమ్ వీళ్ళు కూడా చేస్తారంటే సిలిండర్ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర తీసుకుంటారు. తీసుకోవడం వల్ల వీళ్ళకి కూడా ఒక 60% వస్తుంది, 50-60% వస్తుంది. వీళ్ళు వాడికి ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే పండుగలకి, దసరా, దివాళీ, రంజాన్ అలాంటప్పుడు ఎక్స్పైర్ అయిపోతున్న వాటిపైన మాత్రమే మనకు డిస్కౌంట్ ఇస్తారు. అది మనం ఎక్స్పైర్ అవుతున్న వాటి మనకు తెలియదు, డిస్కౌంట్ వస్తే తెచ్చేసుకుంటాం. తర్వాత దీని తర్వాత మనకి ఆన్లైన్ షాపింగ్ వచ్చింది. ఇప్పుడు ఎవరు ఆన్లైన్ వెళ్ళిపోతున్నారు, చాలా ఆన్లైన్ వెళ్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఒక యాప్ తయారు చేశాడు, యాప్ త్రూ ఆన్లైన్ కస్టమర్కి లింక్ పెట్టేశాడు. వీళ్ళు కూడా సేమ్ ఇక్కడ తీసుకోవడం వల్ల వీళ్ళకి 50% వస్తుంది. వీళ్ళు కూడా మనకి ఇస్తున్నారు 50% కూడా ఇవ్వట్లేదు. ఇంకోటి ఏం చేస్తారంటే ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు సపోజ్ మనం ఒక ఫోన్ కానీ ఏదైనా ఒక వాషింగ్ మిషన్ కానీ తెచ్చుకుంటాం, తీసుకొచ్చినాక మనం వాడితే మనకు 10 రోజుల తర్వాత మనకు ఏదో ఖరాబ్ మనకి నచ్చలేదు, దాన్ని మనం రిటర్న్ చేస్తాం కదా. రిటర్న్ చేసినాక దాన్ని వాళ్ళు రీవర్స్మెంట్ ఉంటే కొంచెం రిటర్న్ చేసి మంచి చేసి మనకు ఒక 20-20% ఇస్తారు. అక్కడ డిస్కౌంట్ ఇస్తే దాని వల్ల అది కూడా ఇప్పుడు పండుగలు అప్పుడు ఇస్తారు, దసరా దీపావళి రంజాన్ అప్పుడు వాళ్ళు ఇస్తాయి. అప్పుడు మనం తక్కువ కదా తీసేసుకుంటాం. అక్కడ తీసుకున్నాక వచ్చినాక కానీ మనకు అర్థం కాదు, అర్థం ఏంటంటే
ఓకే, వీళ్ళు కూడా అంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్. మన కంపెనీ ఏమంటుందంటే నాకు ఫ్యాక్టరీ ఇంపార్టెంట్, ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ ఇంపార్టెంట్, అంతే కదా. ఎస్. ఎందుకంటే వీళ్ళందరూ తీసేసాడు మన కంపెనీ, వీళ్ళందరూ తీసేసి డైరెక్ట్ ఇక్కడ వచ్చే 60% ఏదైతే ఉందో ఈ 60% డైరెక్ట్ కస్టమర్కి ఇస్తాను. తీసుకోనికి మనం అవడం రెడీ ఉన్నామా లేదా? ఎస్. రెడీ ఉన్నామా లేదా? Yes. రెడీ ఉన్నామా లేదా? అది ఎలా అని మీకు చెప్తా. మన కంపెనీ పేరు వచ్చేసి ఓకే, మన కంపెనీ వచ్చేసి 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. అప్పుడు 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్లు ఉండే, 5 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. అంటే ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం. ఇప్పుడు మన దగ్గర 2019 వరకు మన దగ్గర 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 3 crore ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎవరైతే మనము కంపెనీలో జాయిన్ అవుతామో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. తర్వాత ఇప్పుడు మనకి 3,200 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. ఇది వచ్చేసి మన ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది, వరల్డ్ వైడ్ వచ్చేసి 33rd ప్లేస్లో ఉంది. ఇప్పుడు 16 years కంప్లీట్ చేసుకొని 17 years సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మన కంపెనీ ఎక్కడ ఉంటుందంటే ఇండియాలో, నేపాల్లో, దుబాయ్లో, బంగ్లాదేశ్లో, బర్ముడాలో, ఘానాలో, థాయిలాండ్లో, ఒమాన్లో, ఇది ఇట్లా 9 కంట్రీస్లో ఉంది. 9 నుంచి ఇప్పుడు 14 కంట్రీస్కి ఎక్స్పెండ్ అయింది. 2025 వరకు 50 కంట్రీస్కి మన కంపెనీ ఎక్స్పెండ్ కావాలి. అయితే మన కంపెనీ తెలుసుకుందాం కదండి. ఇప్పుడు మన కంపెనీ తెలుసుకున్నాక మనం ఈ కంపెనీలో జాయిన్ కావాలి. ఏంటంటే మనకు కొన్ని రూల్స్ అన్ని చేసిన ప్రకారం కంపెనీ మనకు ఇచ్చింది ఏంటంటే మనం ఎట్లా జాయిన్ కావాలంటే సింపుల్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, దీనిలో ఏదో ఒకటి ఐడి కార్డ్ ఇస్తారు. జస్ట్ 2 minutesలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ చేస్తారు. అంటే ఇక్కడ 6 members ఎవరైతే ఉన్నారో అలా మనం కూడా డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ అయిపోవచ్చు. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అయినాక మన కంపెనీ 60% డిస్కౌంట్ ఇస్తుంది కదా. బయట మార్కెట్ ఉంది, మన వెస్టేజ్ కంపెనీ ఉంది. ప్రతి వస్తువు మనం ఎట్లా ఉంటామండి? ఎంఆర్పి ఉంటాం కదా. మనకు బయట ఎవరైనా డిస్కౌంట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. డిస్కౌంట్ ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ చాలా రేర్ అన్నాడు. ఇప్పుడు సపోజ్ 4 సంథింగ్ ఉంటే ఒకటి సపోజ్ ఎట్లా ఉంటాము కానీ డిస్కౌంట్ ఎక్కడ ఉండదు. మన కంపెనీ వచ్చేసి 10 to 20% డిస్కౌంట్ ఇస్తా ఉంటుంది. ఇది లైఫ్లో ఎవరైనా సరే మనకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారా? ఇవ్వరు. కిరాణా షాప్ కానీ, డిమార్ట్ కానీ అలాంటి ప్లేస్ ఇస్తారా? కానీ మన కంపెనీ 10% డిస్కౌంట్ ఇస్తా ఉంటుంది. అందులో స్పాట్ ఇస్తుంది. మనం ఒక 1000 రూపీస్ పెట్టి తీసుకున్నామంటే 100 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. ఒక 3000 పెట్టి తీసుకున్నామంటే 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. లేదు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, అప్పుడు ఒక 10,000 పెట్టి మనం తీసుకున్నామంటే 1000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చేస్తుంది. లేదంటే మనకు స్పాట్ ఇస్తుంది. ఇది ఎవ్రీ మంత్ 2nd నుంచి 17th వరకు ఉంటుంది. అంటే మంత్ స్టార్టింగ్లోనే 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉంటుంది. దీని తర్వాత మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఎవరు ఎక్కడ ఉండదు కూడా, బయట కూడా. ఎట్లా అంటే మనం సొంతం సిలిండర్ వాడుతున్నాం కదా, సిలిండర్ తీసుకుని మన సబ్సిడీ చెప్పండి అవుతుందా? సేమ్ అట్లనే సేమ్ మనకేం చూస్తుంది కంపెనీ 5 to 11%. ఇది ఎవ్రీ మంత్ 10కి మన అకౌంట్లో పడుతుంది. అంటే మనం ఈ మంత్ టర్న్ ఓవర్ ఎంత చేస్తామో ఆ టర్న్ ఓవర్ బట్టి 5%లో ఉంటే 5% మన అకౌంట్లో పడుతుంది, 11%లో ఉంటే 11% మన అకౌంట్లో పడుతుంది. దీని ద్వారా మనకి స్పెషల్ బెనిఫిట్ అంటే కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది కూడా బయట ఎక్కడ లేదు, మనం ఎక్కడ వెళ్ళి ఉండదు కూడా. ఇది దీని దగ్గర మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే
ఇది కంపెనీ కంపల్సరీ చెప్పట్లేదు, మీరు 100% తీసుకోవాలి, 100% చెప్పట్లేదు. కంపెనీ చెప్తుందంటే ఒకవేళ మన ఇంట్లో ఖర్చులు 3,000 to 4,000 అయితే, జస్ట్ మనం వినాల్సింది 3,000 to 4,000 అయితేనే ఈ ఆఫర్కి వెళ్ళాలి. ఎలా అంటే ఒక 3,200 పెట్టి 4 months 4 నెలలు కంటిన్యూ 3,020 అలా తీసుకుంటే మనకి 4th month ఎండింగ్లోనే 2,500 రూపాయలు వర్త్ ఏవైతే ఖర్చులు ఉంటే సరుకులు ఉంటే మనకు నచ్చింది మనం స్టోర్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇంకా చాలామంది ఉంటారు ఏమంటారు, మా పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఏమంటారు వేరు వెళ్ళామంటే, చిన్న ఫ్యామిలీ వాళ్ళకి ఏమంటే ఒక 2,000 రూపీస్ ఇంటూ సేమ్ 4 months సేమ్ షాపింగ్ చేస్తే 1,250 రూపాయల వర్త్ ప్రోడక్ట్ కంపెనీ ఫ్రీ ఇస్తుంది. ఇది కంపెనీ సెలెక్షన్ ఉంటుంది. అంటే మనం వాడేటివే మనం ఇంత ఇదైతే రెగ్యులర్ వాడుకుంటే మనకు అవసరమైన వస్తువునే కంపెనీ సెలెక్ట్ చేస్తుంది. జస్ట్ మనం ఒక 1,200 రూపాయలు ఎక్స్ట్రా పెడితే 2,500 రూపాయల వరకు మనకు నచ్చినవి మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం తీసుకొచ్చినాం. దీని తర్వాత గ్యారెంటీ 100%. ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ బయట ఎక్కడ లేదు, ఉండదు. మనం ఒక సబ్బు కానీ పేస్ట్ కానీ నూనె ఏదైనా సరే జస్ట్ తీసుకొని బిల్ తీసుకొని బయటకు వచ్చినామంటే మన షాప్ దగ్గర ఎయిటెన్స్ కూడా తీసుకోండి. కానీ మన దగ్గర మన కంపెనీ ఏమంటుందంటే 10 to 25% ఓపెన్ చేసి వాడండి, 25% వాడండి. వాడినాక 30 రోజులు టైం ఉంటుంది. మన కంపెనీ ఒక బిల్ ఇస్తుంది. ఈ బిల్ తీసుకుపోయి మనకు నచ్చలేదు, మనకు వద్దనుకుంటే మన స్టోర్కి వచ్చి మనం రిటర్న్ చేస్తే రీప్లేస్మెంట్ చేస్తాం. లేదు నాకు రీప్లేస్మెంట్ అవసరం లేదు, నాకు మొత్తానికి అమౌంట్ ఇవ్వాలంటే మన ఐడి ఏదైతే ఉందో ఐడి తీసేసి మనకు జిఎస్టీ తోటి కట్ చేసి మన అమౌంట్ మనకు కూడా ఇచ్చేస్తాం. బయట ఎక్కడైనా అనుకుందా? లేదు లేదు, ఉండదు. ప్లస్ మనది వచ్చేసి ఇండియన్ కంపెనీ, న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే ఆర్గానిక్, ఫ్రీ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్నమాట. కెమికల్ లేదు ప్రోడక్ట్ అన్నమాట. బయట కూడా దొరుకుతున్నాయి, పతాంజలి ఉంది, ప్లస్ మనకి హిమాలయ ఉంది, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవి కూడా. కానీ అవి వాడడం వల్ల మనకి ఏమైనా ఇన్కమ్ వస్తుందా? రావట్లేదు. లేదు. కానీ మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఎలా అంటే 20% డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది, 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది, 10% క్యాష్ బ్యాక్ అమౌంట్ ఇస్తున్నాం. ఈ 2,500ని మనం 4 months డివైడ్ చేస్తే 625 రూపీస్ అవుతుంది. అది 10% తీసుకుంటాం. 2010 మొత్తం వచ్చేసి 50% బెనిఫిట్. మనం ఇక్కడ ఏం చేస్తాం, జస్ట్ షాప్ మారుస్తున్నాం, మన ఇంట్లో ఉన్న బ్రాండ్ చేపిస్తాం. మనం ఇంట్లో పేస్ట్ మార్చాలంటే, సబ్బు మార్చాలంటే మన ఇంట్లో దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సీఎం చంద్రశేఖర్ రావు అంటే మన ప్రైమ్ మినిస్టర్ కూడా తీసుకోవాలి, మన ఇంట్లో తీసుకోవాలంటే మనకు నచ్చితే మార్క్స్. ఎందుకు 50% మనకు బెనిఫిట్ కావాలి అనుకుంటే మనం చేపిస్తాం, అంతేగా. దీని ప్రకారం జస్ట్ ఐడి క్రియేట్ చేసుకొని కస్టమర్ లాగా ఉండిపోవచ్చు మనం కంపెనీ. దానివల్ల ఏమొస్తుంది మనకి? హెల్త్. మన కంపెనీ మెయిన్ ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వాలి, ప్రతి కస్టమర్కి ప్రతి కస్టమర్కి హెల్త్ ఇవ్వాలని మన కంపెనీ పాలసీ. దాని తర్వాత వెల్త్. ఆ వెల్త్ ఎలా ఇస్తుందంటే ఇప్పుడు మీకు చెప్తా. మామూలుగా సంవత్సరం మీద ఖర్చులు అయితే పర్ మంత్ 5,000 తీసుకోవాలా, 2,000 తీసుకోవాలా, 4,000 తీసుకోవాలా? అంటే అందరికీ కన్వీనియంట్ ఉన్న రేట్ తీసుకోండి సార్. తీసుకోవాలా 5,000? ఓకే సార్ మేడం, ఇంకో 5,000కి సరుకులు తీసుకురావడం వల్ల కంపెనీ 50% బెనిఫిట్. ఓకే 50% అంటే ఎంత అండి? 2,500. 2,500 రూపాయల వర్త్ మనకి బెనిఫిట్. అంటే 7,500 రూపీస్ అయితే సరుకులకి మనకు 50% బెనిఫిట్ ఇచ్చేసి 2,500 రూపాయలు మనకు 5,000కి వచ్చేస్తుంది. శ్యామ్ సార్ తీసుకొని వాడండి. శ్యామ్ సార్కి నచ్చితే ఎవరికైనా చెప్తారా లేదా? చెప్తారా కదా. మనం ఓలా ఊబర్ ఒకసారి మనము రిఫర్ చేసామంటే ఫస్ట్ రైడ్ ఫ్రీ వస్తుంది. గూగుల్ పే, ఫోన్పే రిఫర్ చేస్తారు. మనల్ని ఎవరైనా రిఫర్ చేయమని ఎవరైనా మనకి చెప్తున్నారా? మనకేంటంటే 51 రూపీస్ లేదా 101 రూపీస్ ఒకసారి వస్తుంది. కేవలం ఆ 101 రూపీస్ 51 రూపీస్ వస్తేనే మనం రిఫర్ చేస్తే మనకి ఇప్పుడు కంపెనీ 50% అని చెప్పింది కదా, 50% ఇస్తున్నాం. మనం రిఫర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. అలా
ఇప్పుడు మనము మన ఫోన్ కాంటాక్ట్ ఎంతమంది ఉంటుంది సార్? సార్ మీ ఫోన్ ఎంతమంది కాంటాక్ట్? 1000 మెంబర్స్ ఉంటారు. 1000 మెంబర్స్. 1000 మెంబర్స్లో ఒక 10 మంది, ఒక 100 మంది అయితే 10 మంది వస్తారా? వస్తారు. 10 మంది తీసుకోండి. వస్తారు. ఒక 10 మంది తీసుకున్నాం. దీన్ని కూడా సేమ్ ఒక 10,000 పెట్టి షాపింగ్ చేస్తే కంపెనీకి 50,000 టర్న్ కావడం వల్ల మన కంపెనీ చెప్పింది కదా ఫస్ట్ చెప్పి 60% ఇస్తాను కదా, అలా 50% బెనిఫిట్ కలుగుతుంది. ఇంకా అవుతుంది 10% పెండింగ్. ఈ 10% అంటే ఇది 50,000 అండి. 10% తీసుకుంటే 5,000 రూపీస్ అవుతుంది కదా. ఈ 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ 10కి మన అకౌంట్లో చేస్తారు. ఓకేనా? అంటే 10 మంది చెప్తే ఈ 10 మందికి సేమ్ 50% బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు 5,000 రూపీస్ అంటే వాళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు 10 మందికి షాప్ సాటిస్ఫై చేయడం వల్ల ఆ 10 మంది షాపింగ్ చేస్తే షాప్ సార్కి ఒక 5,000 వచ్చింది. 5,000 రావడం వల్ల చూసినట్టు ఊరుకుంటారు దోస్తులందరూ. అరే షాప్ సార్కి వస్తే నేను కూడా చేస్తాను చెప్పేసి వాళ్ళ ఇంట్లో 10 మంది చెప్తారు. ఇక్కడ 100 మంది అవుతారు. వీళ్ళు ఒక 5,000 రూపాయలు పెట్టి సామాన్ తీసుకోవడం వల్ల కంపెనీకి 5 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. అప్పుడు మనకి కంపెనీ చేసింది 50,000 రూపీస్ మన అకౌంట్లో టెండింగ్ చేస్తారు. చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ పెద్ద అమౌంట్. ఎందుకంటే 20 నుంచి 25,000 వరకు గట్కిసా నుంచి గచ్చిబౌలి పోయే వాళ్ళు ఉన్నారు. మేడ్చల్ నుంచి శంషాబాద్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 50,000 కూడా చేసేవాళ్ళు చాలా ఉన్నారు. చాలా దూరం ట్రావెల్ చేసి మరీ వెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ జస్ట్ మనది ఒక 2 to 3 అవర్స్. ఒక అంటే మనం జాబ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకుంటూ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్ చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరూ రోజుకు 2-3 గంటలు మన బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి 2-3 గంటలు నేను వర్క్ చేసుకోగలిగితే ఇది 6 to 12 మంత్స్లో చాలామంది మన దగ్గర అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. 100% మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు షాప్ సార్ 10 మంది చెప్పడం వల్ల చూస్తూ 100 మెంబర్స్ అయ్యారు. ఈ 100 మెంబర్స్ కూడా ఏం చేస్తారు? ఒక 10 మంది చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? 1000 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఒక 10,000 రూపాయలు పెట్టి తీసుకోవడం వల్ల కంపెనీకి 50 lakhs టర్న్ ఓవర్ అయిపోతుంది. కావడం వల్ల కంపెనీ మీకు 5 lakhs ఇస్తారు. 5 lakhs అనేది చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్? చాలా పెద్ద అమౌంట్. ఇది 12 మంత్స్ నుంచి 24 మంత్స్ మనకు ఒక బిల్డింగ్ టీమ్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ బిల్డింగ్ టీమ్ సిస్టమ్ని మనం ఫాలో అవుతూ మన అప్లై చేయబట్టు మనం ముందుకు నడిస్తే ఈ 5 lakhs అనేది